హాయ్ అండి, వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్. ఈరోజు పూరీ కూర తయారీ తెలుసుకుందాము. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, శనగపిండి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో 2 ఎండుమిర్చి, తాలింపు గింజలు, మనం ఇందాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరిగి పెట్టాను కదండి, ఆ తరిగి పెట్టిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు రుచికి తగినంత కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టాక 2 నిమిషాల్లో ఉల్లిపాయ మగ్గిద్దండి. ఉల్లిపాయ తొందరగానే మగ్గిద్ది కదా. ఉల్లిపాయ మగ్గాక మళ్ళీ ఒకసారి కలిపి తిప్పి ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేయండి. వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి కలిపి తిప్పి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గేలాగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేశాక మగ్గిద్దండి బాగా. ఉల్లిపాయ బాగా మగ్గిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకొని 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ కాస్త ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక చూస్తే ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోతేనే బాగుంటుంది. మనం ముందుగా శనగపిండి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసేయాలి. ఉండలు లేకుండా కలిపేసి మనం ఉడుకుతున్న ఉల్లిపాయలోకి పూరీ కూరలోకి ఈ శనగపిండి వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. దగ్గర పడుతుందండి. దగ్గర పడే కొద్ది చిక్కగా వస్తుంది కూర. చాలా బాగుంటుందండి పూరీలోకి. తర్వాత లాస్ట్లో కరివేపాకు చల్లేసేయండి. కరివేపాకు చల్లేసి ఇవి 2 వేడి పూరీలోకి చాలా బాగుంటుందండి. నేను పూరీలు కూడా వేస్తున్నాను చూడండి. ఆ పూరీల్లోకి ఈ పూరీ కూర నంచుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది. చాలా వేడిగా ఉన్నాయి పూరి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి.